అతి పరిశుద్ధుడు, నజరేయుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అద్దము లాంటిది, నీ సహజ స్థితిని చూపించేది. దేవుని వాక్యం ఆత్మీయుల శుద్ధి లాంటిది, కొన్ని సమయాలలో నేను సరిచేసేదిగా ఉంటుంది. దేవుని వాక్యం కత్తి లాంటిది, ఖడ్గం లాంటిది. పనికి రాని వాటిని కట్ చేసి నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించేది దేవుని వాక్యం. ఈరోజు ఒక శక్తి కలిగిన దేవుని సందేశం ద్వారా మరొకసారి మీ దగ్గరికి వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన అంశం, గదిలో కొంచెం సేపు ప్రార్థించు. ఆత్మీయులారా, నీ గృహంలో, నీ ఇంట్లో ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి, ముందట గెస్ట్ రూమ్ ఉంటుంది, పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. అయితే నీ ఇంటికి ఒక ప్రార్థన గది చాలా ప్రాముఖ్యమైంది. పడుకునేటప్పుడు ఒక గదిలోనికి వెళ్తావు, భోజనం చేసేటప్పుడు నువ్వు డైనింగ్ హాల్ భోజనం దగ్గరికి వస్తావు. ఆత్మీయులారా, నీవు ఒక్కొక్క గదిని ఒక్కొక్క పని కోసం నీవు వాడుకుంటావు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఇంటికి ఒక ప్రార్థన గది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చుచు పోవుచు ఉన్నవాడు భక్తి కలిగిన దైవజనుడు అని, అభిషేకము కలిగిన దైవజనుడు అని ఈ గనురాలు తన ఇంటి పైన గోడ మీద ఒక గదిని కట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనంలో గోడ మీద ఒక గదిని కట్టింది. ఆత్మీయులారా, ఈ గది దేవునితో సహవాసానికి గుర్తుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గది దేవునితో సహవాసం చేయడము, దేవుని సన్నిధిలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు పొందడానికి ఈ గది సూచనగా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఏలియా ప్రవక్త షునేమి పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ గనురాలు ఇంటి మీద గోడ మీద గది కట్టించారే, ఆ గదిలో ఒక మంచము వేసింది, ఆ గదిలో ఒక దీపం పెట్టింది, ఆ గదిలో ఒక బల్ల పెట్టింది, ఆ గదిలో ఒక పీఠ దీప స్తంభం పెట్టింది. మంచము సమానత్వానికి గుర్తు, ఇంట్లో ఉన్నవారు సమానంగా. మంచము సహవాసానికి గుర్తు, సహవాసములో బ్రతకాలి. దీపము ఆత్మీయ సాక్ష్యానికి గుర్తు, సాక్ష్యము కలిగి ఇంట్లో బ్రతకాలి. అంతేకాదు బల్ల సమృద్ధి అయిన ఆహారముతో, వాక్యముతో దీవనకరముగా నీ ఇల్లు ఉండాలని గుర్తుగా ఆత్మ సంబంధమైన పరికరాలను గనురాలు తన ఇంట్లో పెట్టుకుంది. ఈ యొక్క గోడ మీద గది ఆత్మీయంగా దేవునితో సహవాసం చేయుట. దేవునితో నువ్వెంత సహవాసం చేస్తావో అంతగా రూపాంతరపరచబడతావు. నీవు లోకముతో సహవాసం చేయకు, లోకములో ఉన్న స్నేహితులతో సహవాసం చేయకు, లోకములో ఉన్న వ్యతిరేక పరిస్థితులలో వ్యతిరేక క్రియలతో సహవాసం చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో. నీవు దేవునితో సహవాసం చేసే ఆత్మీయ అనుభవంలో జీవించాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గోడ మీద గది విశ్వాస సహితమైన ఆత్మీయ జీవితానికి గుర్తుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూస్తే నా ఆత్మీయులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనంలో కరుణాపీఠపు గది అనగా
ప్రతిష్ఠించబడిన పరికరాలను పెట్టే స్థలము. ప్రైజ్ ద లార్డ్. ఈ కరుణాపీఠము కృపకు సాదృశ్యం, కృపను అనుభవించుట అని అర్థం. అయితే ఇక్కడ దేవుని కోసము వస్తువులను, ప్రతిష్ఠించిన వస్తువులను అక్కడ పెట్టేవారు. ఈ యొక్క కరుణాపీఠపు గదిలో ప్రతిష్ఠించబడిన జీవితము. ప్రతిష్ఠించడం అంటే దేవుని కోసము ప్రత్యేకించబడి, వారు దేవునికి నాజీరు చేయబడి, దేవుని యొక్క సేవకు జీవితాలను అంకితం చేయుట. ప్రతిష్ఠ కాపాడుకోవాలి. రెండోది, ఈ కరుణాపీఠపు గది ప్రతిష్ఠించబడ్డ జీవితం. నీవు నేను ప్రతిష్ఠించబడిన వారము. హానోకు అన్న మాటకు ప్రతిష్ఠించబడ్డవాడు. ఈ ప్రతిష్ఠించబడ్డవాడు దేవునితో నడిచినాడు, దేవుని తలంపులను నెరవేర్చినాడు, దేవుని నామ మహిమార్థమై బ్రతికినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈ కరుణాపీఠపు గదిలో దేవునికి ఉపయోగపడే వస్తువులు, దేవుని సేవకు ఉపయోగపడే వస్తువులు, దేవుని నామ మహిమార్థమై వాడబడే వస్తువులను ప్రతిష్ఠించి ఆ గదిలో పెట్టినారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పై గది విశ్వాస జీవితం, కరుణాపీఠపు గది ప్రతిష్ఠించబడిన జీవితం. ఈరోజు నీతోనే నా ప్రభు మాట్లాడుతున్న మాట, నీవెవరో తెలుసా? ఒక ప్రతిష్ఠించబడ్డ వ్యక్తివి, దేవుని కోసం ఏర్పరచబడ్డ వ్యక్తివి. హల్లెలూయా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ప్రతిష్టను భంగం చేసుకొని బ్రతుకుతున్నావేమో, పరిశుద్ధతను పాడు చేసుకొని బ్రతుకుతున్నావేమో, నీ నీతిని, యథార్థతను, ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, కరుణాపీఠపు గదిలోనికి రా. ఈ కరుణాపీఠపు గది నీ ప్రతిష్టను కాపాడేదిగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి తొంగి చూసుకో. ఇక్కడ ఆదికాండం 43:30 యోసేపు వారి అన్నలను చూచి లోపటి గదిలోనికి వెళ్ళి కన్నీళ్లు గార్చినాడు. ఆ లోపటి గది ఏమిటో తెలుసా? పాత జ్ఞాపకాలు. ఆత్మీయులారా, పాత జ్ఞాపకాలలో కొన్ని పాడు జ్ఞాపకాలు ఉంటాయి, పాత జ్ఞాపకాలలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. పాత జ్ఞాపకాలు లోపటి గది అంటే పాత జ్ఞాపకం అంటే నీ పాత జీవితాన్ని తొంగి చూసుకుంటే అందులో కొన్ని ఆత్మీయ అనుభవాలు కనబడతాయి. నీవు పాత జీవితంలో ఒకవేళ ఆత్మీయ అనుభవాలు మంచిగా ఉన్నాయా, లేకపోతే ఆత్మీయ అనుభవాలు పాడై ఉన్నాయా ఆలోచన చేయి. అంతేకాదు, ఇక్కడ ఎలీషా కాలంలో కూడా ఆమె గోడ మీద ఇల్లు కట్టించడమే కాదు, ఏలియా కాలంలో కూడా గోడ మీద ఇల్లు కట్టించింది. పై అంతస్తు గది ఏలియా కాలంలో. మొదటి రాజుల గ్రంథం 17:19 పై అంతస్తు గది. రెండవ రాజుల గ్రంథము 4:11 విశ్వాసపు గది, గోడ మీద గది. అయితే ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో గదిలో కొంచెం సేపు ప్రార్థించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడే. ఈ రోజున నువ్వు గోడ మీద గది కోసం విన్నావు, సావాస జీవితం. కరుణాపీఠపు గది ప్రతిష్ఠించబడిన ఆత్మీయ జీవితం విన్నావు. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? యోసేపు లోపటి గదిలోనికి పోయి ఏడ్చి పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని తొంగి చూసుకో. ప్రభువా, నా పాత జ్ఞాపకాలలో చేదు అనుభవాలు ఉన్నాయా, పాడనుభవాలు ఉన్నాయా, పనికిరాని అనుభవాలు ఉన్నాయా, పడిపోయిన అనుభవాలు ఉన్నాయా, నిలబడిన అనుభవాలు ఉన్నాయా? ఎలాగున్నాను, నన్ను నేను సరి చేసుకున్నటకు నన్ను దర్శించు ప్రభువా అని నువ్వు అడుగు. మూడవ అనుభవం నా ఆత్మీయులారా, మూడవ అనుభవము యోవేలు గ్రంథం 2:16 పెళ్లి కుమార్తె గది.
ఈ పెళ్లి కుమార్తె గది దేనికి సాదృశ్యమయ్యా అంటే వరుడైన యేసును కలుసుకొనుట. వరుడైన యేసును కలుసుకొనుట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ పెళ్లి కుమార్తె గదిలో పెళ్లి కుమార్తె తప్ప ఎవరు ఉండరు. ఈ పెళ్లి కుమార్తె రక్షించబడిన కుమార్తె. పెళ్లి కుమార్తె పరిశుద్ధ వస్త్రధారణ కలిగిన కుమార్తె. ఈ పెళ్లి కుమార్తె ప్రత్యేకమైన కుమార్తెగా ప్రియుడైన తన వరుడి కోసం ఎదురు చూస్తున్న గది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సిద్ధపాటు కలిగిన గది. తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి మానసిక సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు, భౌతికమైన సిద్ధపాటు. సిద్ధపాటు లేకపోతే నువ్వు ఓడిపోతావు, కూలిపోతావు, పాడైపోతావు. సిద్ధపాటు లేకపోతే నీ ఆలోచన తలంపులు వమ్మైపోతాయి. 10 మంది బుద్ధి కలిగిన వారు సిద్ధపడ్డారు. సిద్ధపడి వెళ్ళి ప్రియుడిని కలుసుకోవాలనుకున్నారు. అయితే ప్రియుడు ఆలస్యం చేయగా 10 మంది కునికి నిద్రించినారు. ప్రియుడి స్వరము వినబడగా అందరూ లేచినారు, ఎదుర్కోవాలనుకున్నారు. 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన దీపాలు సిద్ధలలో నూనె నింపుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు సిద్ధలలో నూనె లేక వారి దివిటీలు ఆరిపోతున్నాయి. చాలా మంది ఆత్మీయ జీవితంలో ఆరిపోతున్నట్టుగా సిద్ధపాటు లేని వ్యక్తులుగా జీవిస్తున్నామేమో. 3వది పెళ్లి కుమార్తె గది. ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉన్నావా? వైరాగ్యం కలిగి ఉన్నావా? పోరాడుటకు సిద్ధ మనసు ఉండాలి. సాగిపోవుటకు సిద్ధ మనసు ఉండాలి. ఎత్తబడుటకు సిద్ధ మనసు ఉండాలి. ప్రార్థించుటకు సిద్ధ మనసు ఉండాలి. సాక్ష్యం ఇచ్చుటకు సిద్ధ మనసు ఉండాలి. నీ మనస్సులో సిద్ధపాటు అనేది, ఆత్మీయంగా సిద్ధపాటు అనేది లేకపోతే నీవు గమ్యానికి చేరుకోలేవు. అయితే ఈ 3వ అనుభవము పెళ్లి కుమార్తె అనుభవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. అయితే ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు లేక, నువ్వేదైనా పని చేసినప్పుడు ప్రార్థనతో సిద్ధపడు. ప్రయాణం చేసినప్పుడు నీ యొక్క వస్త్రధారణ కోసం సిద్ధపడు. నీవు సిద్ధపాటు లేకపోతే చాలా కష్టం. ఈ లోక యాత్రలోనే సిద్ధపాటు కాదు, ఆత్మీయ యాత్రలో సిద్ధపాటు జీవితం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే మార్కు సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీవు లోపటి గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థించు. ప్రార్థనా గది. ఆత్మీయంగా మన జీవితంలో విశ్రమించే గది ఉంటుంది. బంధువులు వస్తే మాట్లాడే గది ఉంటుంది. భోజనం తయారు చేసే భోజనపు గది ఉంటుంది. కానీ నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనా గది. అయితే ఆత్మీయులారా, ఈ ప్రార్థనా గది ప్రభువుతో నీ ఆత్మీయ జీవితం. చాలా మంది జీవితాలలో ప్రార్థన గది అనే అనుభవం ఉండదు. ప్రభు ఎక్కడ కూర్చొని ప్రార్థించినా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నీ ఇంటికి ఒక ప్రార్థన గది ప్రాముఖ్యం. నీకు బెడ్రూమ్ ఉన్నా లేకపోయినా, హాల్ ఉన్నా లేకపోయినా, నీ ఇంట్లో ఒక ప్రార్థన గదిని నిర్మించుకో. ఒకరోజు ఒక సహోదరి పెద్ద గృహాన్ని కట్టుకుంది. గృహానికి నన్ను పిలిచింది. ఎందుకు పిలిచింది అంటే, మాది నెక్స్ట్ వీక్ మా గృహము ప్రతిష్ఠించబడుతుంది. అది ప్రతిష్ఠించబడి డెడికేషన్ చేయబడుతుంది. అయితే మేము సిద్ధపాటు కోసం నిన్ను పిలుస్తున్నాం సేవకుడని తన ఇంటికి పిలిచినప్పుడు, ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక హాల్, కిచెన్ ఉంది, మధ్యలో ఒక పెద్ద హాల్ ఉంది, ముందట ఒక హాల్ ఉంది, చాలా అద్భుత రీతిగా ఇల్లు ఉంది. అయితే సంతోషపడ్డాను. ఇదేమో చిన్నపిల్లల బెడ్రూమ్ అంది, ఇది పెద్దవాళ్ళ బెడ్రూమ్ అంది, ఇది గెస్టుల బెడ్రూమ్ అని చాలా రకాలుగా చెప్పింది. అయితే నేను అన్నాను, ఇన్ని గదులు ఉన్నాయి కదా, మరి నీకు ప్రార్థన గది ఏది అని అడిగినాను. అప్పుడు ఆ సహోదరి మనోనేత్రాలు తెరవబడ్డాయి. తర్వాత ఆ చిన్న ఆ బెడ్రూమ్ ను ప్రార్థన గదిగా మలుస్తానంది.
అలా కాదు, దానికే గాని నీ హాల్లో ఒకవైపు ఒక గది కట్టు. నీ హాల్లోనికి వచ్చిన వారు ఏమిటి ఈ గది అని అడిగినప్పుడు ఇది ప్రార్థనా గది. ప్రైజ్ ద లార్డ్. దేవునితో నీ సమస్యలను చెప్పుకునే గది. నువ్వు ప్రజలతో చెప్పుకోకు, దేవునితో చెప్పు. నీ ఇంటి పరిస్థితి, భర్త పరిస్థితి, పిల్లల పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, నీ ఆత్మీయ పరిస్థితి, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయుము అని చెప్పినాం. హల్లెలూయా. 4వది ప్రార్థన గది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు ప్రార్థన చేయడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం వేళ ప్రార్థన, సాయంత్రము నైవేద్యపు ప్రార్థన, రాత్రి వేళ విజ్ఞాపన ప్రార్థన. ఈ ఆత్మ జీవితంలో ప్రార్థన జీవితం కావాలి. అది 4వ గది. 5వదిగా చూస్తే ఆత్మీయులారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనములో అక్కడ యాయీరు యేసుక్రీస్తు ప్రభును, తండ్రి గారిని, అయ్యను తన ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ చిన్నది పరుండి ఉన్న గదిలో. ఈ పరుండి ఉన్న గది ఏమిటయ్యా అంటే అది నిర్జీవమైన గది. జీవము లేక ఆ చిన్నది చచ్చిపోయిన స్థితిలో ఉంది. కదలదు, మెదలదు. ఆమె ప్రాణం విడిచింది, ఆమె పరుండి ఉంది అని ఉంది. యాయీరు ఇల్లంతా గొల్లతో, ఏడుపుతో, కన్నీళ్లతో ఏడుస్తున్నారు. అయితే ఈ యాయీరు తన ఇంటిలోనికి, తన లోపటి గదిలోనికి, పరుండి ఉన్న ఆ గదిలోనికి యేసు ప్రభును తీసుకొని వెళ్ళినాడు. నీ లోపట గదిలోనికి తీసుకొని వెళ్ళు. లోపట నీ అంతరంగమైన హృదయంలోనికి యేసు ప్రభును తీసుకొని వెళ్ళాలి. లోపట నిర్జీవమైన స్థితి ఉంది. లోపట చచ్చిపోయిన ఒక బిడ్డ ఉంది. ఆత్మీయులారా, ఆ లోపటి పరుండి ఉన్న గది దేనికి సాదృశ్యమయ్యా అంటే నిర్జీవమైన స్థితిని జీవముతో నింపుట. నీ గదిలో జీవముండును గాక. ఒకవేళ నీ ఇంట్లో నిర్జీవమైన వారున్నారేమో, ఆత్మీయంగా చచ్చుబడిన వారున్నారేమో, ప్రార్థన జీవితం లేక ఎండిన స్థితిలో ఉన్నారేమో, నీ ఇంట్లో పడిపోతున్న ఆత్మీయ జీవితం కలిగిన స్థితిలో ఉన్నారేమో నీ ఇంట్లో. ఈరోజు నీ ఇంట్లో నిర్జీవమైన పరిస్థితిలో ఉన్న వారికి ఈ వాక్కు జీవము ఇచ్చును గాక. ఆ పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి చిన్నదానా అని పిలువగా దిగ్గున చిన్నది తలితాకి మనగానే లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము సమృద్ధిగా దిగి వచ్చిన గది. హల్లెలూయా. మొదటగా ఆత్మీయులారా, గోడ మీద గది. 2వ రాజుల గ్రంథం 4:11 దేవునితో సహవాసము. కరుణాపీఠపు గది, దేవుని యొక్క నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతిష్ఠించుకొనుట. 3వది పెళ్లి గది, పెళ్లి కుమార్తె గది, సిద్ధపాటు జీవితం కలిగిన జీవితం. 4వది ప్రార్థనా గది, ప్రార్థనా గది దేవునితో మాట్లాడుట. 5వది పరుండి ఉండిన నిర్జీవమైన గదిలో జీవం సమృద్ధిగా విడుదలగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో ఆత్మీయంగా నిర్జీవమైన వారు ఉంటే ఈరోజు వారు బ్రతుకుదురుగాక. అది 5వది. ఆత్మీయులారా, 6వదిగా చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనం 24వ వచనం. ఈ వచనాల్లో చూస్తే విడిది గది. విడిది గది అనగా ప్రేమాభివృద్ధి, పాపాన్ని విడిచిపెట్టుట, బంధువులకు ఆశ్రయం ఇచ్చుట. ఇదేంటంటే శ్రేయోభివృద్ధి, అన్ని విషయాలలో అభివృద్ధిని చూపిస్తుంది గది. హల్లెలూయా. పాపములో నుండి ప్రత్యేకతను చూపిస్తుంది గది. వచ్చిన వారిని ఆశ్రయం ఇచ్చేది గది. పెళ్లి ఇంటి వారు విడిది గదిలో ఉండి వారు పెళ్లి కోసము వారి పనులను సిద్ధపరచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కోసము, శ్రేయాభివృద్ధి కోసము, పాపములోని ప్రత్యేకించబడి పరిశుద్ధత కోసము ఈ గదిని నిర్మిస్తారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, లోకములో నుండి ప్రత్యేకించబడి ఆత్మీయ అభివృద్ధిలో నువ్వు జీవించడానికి గది సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ గది దేనికి సాదృశ్యమయ్యా అంటే మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను చూపిస్తుంది. హల్లెలూయా. ఆత్మీయ పరిశుద్ధత కావాలి. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన వ్యక్తులముగా బ్రతకడానికి ఈ గది చూపిస్తుంది. అయితే మన ఆత్మీయ జీవితంలో గదిలో కొంచెం సేపు ప్రార్థించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన గది లేక, ఆత్మీయ సహవాసం అనే గది లేక నీవు లోకానుసారంగా జీవిస్తున్నావేమో. ఈ విడిది గది మన ఆత్మీయ శ్రేయాభివృద్ధి కోసము చూపించే గదిగా ఉంది. అంటే నీవు ఎలాంటి అభివృద్ధి పొందాలంటే దినదినము క్రీస్తు స్వారూప్యములోనికి వెళ్ళే అభివృద్ధిని కలగాలి. క్రీస్తు వలె రూపాంతరము చెంది నవీన స్వభావం ధరించుకొని క్రీస్తు ప్రతిబింబమై లోకానికి నీ ద్వారా క్రీస్తును చూపించేది ఈ విడిది గది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పటి వరకు చాలా రకాల గదులు విన్నాం. ఇది ఆత్మీయులారా గమనించినట్లయితే ఇది 6వది. అయితే 7వ గది చూస్తే ఆత్మీయులారా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 37వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూస్తే మేడగది. హల్లెలూయా. మేడగది దేనికి సాదృశ్యమై అంటే పరిశుద్ధాత్మ నింపుదల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తులముగా, దేవుని అభిషేకం పొందిన వ్యక్తులముగా పిరికి వారుగా వెళ్ళి ఆ మేడగదిలో వారు దేవుని స్తుతిస్తుండగా దేవుని యొక్క అభిషేకం, ఆ యొక్క వెలుగు వారిలోనికి వచ్చింది. నాలుకల వలె విభజించుమట్టుగా తన ఆత్మ విడుదలయ్యి వారి మీద రాలగా, హల్లెలూయా, వారు దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. భూమిని తలక్రిందులు చేయబడ్డారు. ఆ గదిలో దేవుని శక్తితో నింపబడి సాతాను దుర్గాలను కూలగొట్టినారు, ప్రజలకు రక్షణనిచ్చినారు, రోగులకు స్వస్థత ప్రకటించినారు, నిత్య జీవాన్ని ప్రకటించినారు. హల్లెలూయా. ఈ మేడ గది అభిషేకము గది, బలహీనులను బలపరిచిన గది. అయితే మన ఆత్మీయ జీవితంలో ఇంకా నీవు ఒకవేళ బంధింపబడిన గదిలో ఉన్నావేమో, పాపం అనే ఉచ్చు అనే గదిలో ఉన్నావేమో, శరీర కోరికలు నెరవేర్చుకునే గదిలో బ్రతుకుతున్నావేమో, రహస్యమందు దుర్మార్గపు పనులు చేస్తున్న గదిలో బ్రతుకుతున్నావేమో. అయితే ఆత్మీయులారా, శరీర సంబంధమైన గదులలో జీవిస్తున్నావేమో. బయటికి రాని ప్రభు ఆత్మ చెప్తుంది. అపోస్తుల కార్యం 12:7లో చూస్తే అతడు బంధింపబడ్డాడు. పేతురు బంధకాలనే గదిలో, స్వేచ్ఛ లేని గదిలో. ఒకవేళ నీ ఆత్మ జీవితంలో కూడా బంధించబడ్డ గదిలో ఉన్నావా? నీ ఆత్మ జీవితంలో సంఖ్యల చేత, మానసిక కట్ల చేత, ఆర్థిక కట్ల చేత, అనారోగ్యపు కట్ల చేత కట్టబడిన వ్యక్తిగా ఉండి నిరుత్సాహమైన వ్యక్తిగా బంధించబడి పరిస్థితుల మధ్యలో, 4 గోడల మధ్యలో కన్నీళ్లు గారుస్తున్నావేమో బిడ్డ. పేతురు బంధింపబడిన గదిలో ఉండగా సంఘము ప్రార్థించగా దేవదూత వచ్చి అతని ప్రక్కకు నిలబడగా ప్రకాశమైన వెలుగు తనపైకి దిగి రాగా బోండాలు ఊడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ బంధింపబడ్డ గదిలో ఉంటే నీ బంధకాలు ఈ రాత్రి ఊడిపోవును గాక, ఈ క్షణమే ఊడిపోవును గాక, ఈ సమయంలో ఊడిపోవును గాక. ఈరోజు నువ్వు ఏ బంధకములో ఉన్నావు దేవుని బిడ్డ ఆలోచించు. అయితే ఈ గదుల కోసం చెప్పినప్పుడు చివరిగా నువ్వు అనాలి, ప్రభువా నా హృదయం అనే గదిలోనికి రా ప్రభువా, నా హృదయం అనే గదిలో నీకు స్థలం ఇస్తా ప్రభువా, నా హృదయం అనే గదిని కడుగు ప్రభువా, నా హృదయం అనే గదిలో ఉన్న పాప పంకిలాన్ని తీసివేయి, శాపాన్ని తీసివేయి, కీడును తీసివేయి, రోగాన్ని తీసివేయి, కల్మషాన్ని తీసివేయి. ఈ యొక్క హృదయం అనే గదిలో ప్రభువా, అయ్యా పనికి రానిదున్నదేమో తీసివేయి ప్రభువా, నా హృదయం అనే గదిలోనికి
గదిలోనికి రా ప్రభువా. నా హృదయం అనే గదిలో నివాసము చేయి ప్రభువా. నాకు నీకు అడ్డుగా ఉన్నాయి, నా హృదయం అనే గదిలో ఉన్నాయేమో. త్రాగుడు ముందేమో, వ్యసనం ఉందేమో, శరీర కోరికలు ఉన్నాయేమో, మద్యపానం ఉన్నదేమో, లేదా మానసిక పాప బంధకములు ఉన్నావేమో, శరీర సంబంధమైన బంధకములు ఉన్నావేమో, వ్యభిచారం అనే కట్లతో ఉన్నావేమో, పాపము డాగులో ఉన్నావేమో. నీ హృదయం అనే గదిని తెరువు సహోదరి, సహోదరుడా. నీ గదిలో నా ప్రభు నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడే. 7 రకాల గదుల కోసం విన్నావే, అయితే నీ ఆత్మీయ జీవితంలో ఏ గదిలో ఉన్న అనుభవంలో బ్రతుకుతున్నావు ఆలోచించు. ఈరోజు ఈ వాక్యం విన్న నీ ఆత్మీయ జీవితంలో నీ మనోనేత్రాలు వెలిగించబడాలని, నీవు వెలిగించబడాలని, నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. చాలా మంది అంటారు, ఏమంటారు అంటే, అయ్యో నేను 4 గోడల మధ్యలో బ్రతుకుతున్నాను అంటారు. 4 గోడల మధ్యలో ఎవరు బ్రతుకుతారు తెలుసా? పాపము చేత నింపబడి, ఆ పాపానికి బానిసలై, పాపముతో పరిశుద్ధతను కోల్పోయి, చివరికి కలలు కాలిపోయిన తర్వాత 4 గోడల మధ్యలో బ్రతుకుతున్నాను, చీకటి గదిలో బ్రతుకుతున్నాను అని ఏడుస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏ గదిలో ఉన్నా నా ప్రభు యొక్క వెలుగు నీలోనికి రాబోతున్నది. రాబాలా రామాసియా హోరి షేకే మేకేలో రోసకే తూరబారా కలారియా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నా హృదయం అనే గదిని తెరుస్తున్నా, నా హృదయం అనే గదిని తెరుస్తున్నా, నా హృదయం అనే గదిలో ప్రభువా నువ్వు నివాసం చేయి ప్రభు అని ప్రభుని అడుగు. సహోదరుడా, సహోదరి, ప్రభు నీలో నూతన కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ మాటలను దేవుడు నీ జీవితంలో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గది అన్న మాటతో మాతో మాట్లాడినావు. గదిలో కొంచెం సేపు ప్రార్థించు అని మాట్లాడినావు. 7 రకాల గదుల కోసం మేము మాట్లాడినాం ప్రభా. చివరిగా హృదయం అనే గది కోసం మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ ఆత్మీయ జీవితంలో ఈ వాక్యపు లోతులో నన్ను స్థిరపరిచి బలపరచుమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ వాక్యం నీకు నచ్చితే చక్కటి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. మరొకసారి వాక్యాన్ని విని ఆత్మీయంగా నువ్వు దీవించబడాలని కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.